సాధారణంగా రాజకీయ పార్టీలకి వేరే దేశాలకి మధ్య ఎంఓయూలు ఉండటం అనేది చాలా చిత్రం అంతేకాకుండా విచిత్రం కూడా. పూర్వంలో రష్యా చాలా ఆధిపత్య ధోరణిలో ఉన్నప్పుడు మన భారతదేశంలో సిపిఐ సిపిఎంలు వాళ్ళతో ఇలాగే వాళ్ళకి ఎంఓయూ కలిగి ఉండి ఆ రెండు పార్టీలు కూడా ఎప్పుడు కాంగ్రెస్ ఇది సోవియట్ యూనియన్ మంచి చేసినా చెడ్డ చేసినా సరే ఆ విధానాలకి తై అంటే ఇక్కడ సై అనేవాళ్ళు. మరి అందుకోసమే ఆ పార్టీలు మనుగడగా లేకుండా పోయాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా చైనాతో ఒక ఎంఓయూ ఏర్పాటు చేసుకుంది. చాలా దౌర్భాగ్యమైన ఇది. మన శత్రు దేశం, మన దేశాన్ని ఆక్రమించిన దేశం, మనల్ని ఎప్పుడు నాశనం చేద్దామని కోరుకునే చైనా లాంటి దేశంతో ఎంఓయూ కుదుర్చుకోవటం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం అనే దానికన్నా కూడా నీచమైన పని ఇంకోటి లేదు. దాని బదులు ఉమ్ము వేసుకొని ఆ ఉమ్ములో దూకి చచ్చిపోతే మంచిది, దేశానికి చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారు. అలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు మరి ఇంకా ఆ యొక్క ప్రేమని కొనసాగిస్తూ ఉన్నారంటే వారు ఎంతటి దేశద్రోహులు అన్న సంగతి ప్రజలకి చేరకపోవటం వలన చెప్పేవారికి ధైర్యం లేక దమ్ము లేక మళ్ళీ ఆ పార్టీతో ఏం గొడవ వస్తుందో అని చెప్పేసి ఎవరు చెప్పట్లేదు. చాలా నీచం. మరి ఇప్పుడు మీరు ఎందుకు పొద్దున్న లేచి తిడుతున్నారని అంటారు కదా, దానికి కారణం ఉంది. మీరు చూసే ఉంటారు, 2 రోజుల క్రితం మోడీ ప్రభుత్వం మేము అండమాన్ కార్ నికోబార్లో 70,000 కోట్ల రూపాయలతో మేము అక్కడ కొన్ని వీటిని అభివృద్ధి పరుస్తున్నాం. మొట్టమొదటిగా అక్కడ ఒక సోలార్ ఎనర్జీకి కావాల్సినటువంటి ఒక పెద్ద పార్క్ని ఏర్పాటు చేస్తున్నాము. దాంతోపాటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 4,000 మంది దిగడానికి ఎక్కడానికి అనువుగా ఉండే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మేము అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. అంతేకాకుండా ఒక పెద్ద మనకి దాన్ని ఏమంటారంటే ఒక నిమిషం ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ కార్గో పోర్టును కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము అన్నారు. ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ కార్గో అంటే ఏంటంటే, ఇప్పుడు సాధారణంగా అంటే పెద్ద పెద్ద దేశాల నుంచి వచ్చేటప్పుడు పెద్ద పెద్ద షిప్లో సరుకులు వస్తూ ఉంటాయి. ఆ సరుకుల్ని ఆ షిప్ని మన దేశంలో పార్క్ చేయాలంటే, అంటే రైలు ప్లాట్ఫామ్ మీదకి ఎలాగ వస్తుందో అలాగా ఈ షిప్లు బెర్త్ మీదకి రావాలి. షిప్ పోర్ట్లో ఉండే బర్తుల మీదకి, ఆ బర్తుల మీదకి వెళ్ళే అవకాశం ఉన్న పెద్ద ఇది ఒక బొంబాయిలోనే ఉంది, ఇంకెక్కడ లేదు. అది కూడా కొంత మేరకే. మరి అలాంటప్పుడు మరి ఇంతవరకు మనం ఏం చేస్తున్నామండి అంటే, ఇంతవరకు ఈ అవకాశాన్ని చేసుకొని శ్రీలంక ఏం చేసిందంటే దాని పోర్ట్ని అభివృద్ధిపరుచుకొని ఇలాంటి ఇంటర్నేషనల్ కార్గో షిప్స్ని వాళ్ళ దగ్గర పార్క్ చేయడానికి అవకాశం ఏర్పాటు చేసి ఫీజులు దండుకుంటున్నది. భారీ మొత్తం సొమ్ములు వస్తాయి. అప్పుడు మన దేశం ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్ళి చిన్న పడవలు షిప్స్లో ఆ కంటైనర్స్ తీసుకొచ్చి మన దేశంలో ఉన్న వివిధ ఈ షిప్లో మన పోర్ట్లో వాళ్ళు అన్లోడ్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ డబ్బులు ఆ శ్రీలంకకి ఎందుకు వెళ్ళాలి, ఆ డబ్బులు మనమే అనుభవించవచ్చు కదా, మన పోర్ట్ని డెవలప్ చేసుకోవచ్చు కదా అని చెప్పి మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే అండమాన్ కార్ నికోబార్లో ఇలాంటి ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ఇంకొకటి ఉంది ఇక్కడ చెప్పాల్సింది, ఇక్కడ ఒక పెద్ద టౌన్షిప్ కూడా ఏర్పాటు చేస్తున్నది. అంటే అక్కడ కేవలం ఇదే కాదు, మనుషులు కూడా ఉంటారు అక్కడ అనేది. ఎందుకంటే రేపటి రోజున యుద్ధం వచ్చినప్పుడు ఈ పౌరులు ఉండే ప్రదేశాల్లో బాంబింగ్ చేయటం కానీ ఇలాంటివన్నీ చేస్తే ఇంటర్నేషనల్గా చాలా ఇది వస్తుంది. అందుకని చెప్పి ఒక రాజకీయ వ్యూహంతో రాజనీతిజ్ఞులైనటువంటి మోడీ ఒక యుద్ధ వ్యూహాన్ని ఎలాగా అమలుపరచాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయటం, 70,000 కోట్ల రూపాయలు దాన్ని కేటాయించడం జరిగింది. ఎప్పుడైతే ఇది ఆయన పబ్లిక్గా ప్రకటించాడో వెంటనే చైనా నుంచి వీళ్ళకి ఫోన్ వచ్చేసింది, అరే బాబు వీడు మమ్మల్ని కొల్లేరు చేస్తున్నారు, నువ్వు అది కాకుండా చెయ్యని. కారణం ఏంటి, ఎప్పుడైతే ఇవన్నీ అక్కడ డెవలప్ అవుతాయో చైనాకి మనం చెక్ పెట్టినట్టు అవుతుంది. చైనా ఏం చేస్తుందంటే మన చుట్టుపక్కల ఉన్న మన నైబరింగ్ కంట్రీస్ అన్నింటినీ కూడా తమ స్వాధీనంలో చేసుకొని మన అటు ఇటు కదలనివ్వకుండా చేస్తున్నది. రేపొద్దున యుద్ధం వస్తే మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మరి దానికి ప్రతిగా మనం చేయాలి కదా.
అందుకోసం టిబెట్ అంశాన్ని తీసుకుంటున్నాము, ఇలాగ రకరకాల అంశాలు తీసుకుని వారిని కూడా ఇరికాటు పెట్టాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం మన దేశ రక్షణ కోసం అండమాన్ నికోబార్ వారి ప్రదేశాల్లో 70,000 కోట్ల రూపాయలతో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే వెంటనే ఫోన్ వచ్చి రిసీవ్ చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం చేశారంటే కోర్టుకు వెళ్ళిపోయారు. ఈ ప్రాజెక్ట్ ఇలా చేయకూడదు అని. ఎందుకు కోర్టుకు వెళ్ళారు? అక్కడ ఒక 400 మంది ఆది మానవులు ఉన్నారట ఒక చిన్న ప్రదేశంలో. వారు బతకడానికి కష్టమైపోతుందంట. ఇప్పుడు వారు ఎక్కడుంటారో సెంటినెలీస్ అనే ప్రాంతం ఉంటారండి. ఆ సెంటినెలీస్ ప్రాంతంలో వాళ్ళకి ఈ ప్రభుత్వం కూడా అక్కడికి వెళ్ళి ఏం చేయదు. వారికి కంప్లీట్గా వారికి రక్షణ ఇస్తుంది. అండమాన్ నికోబార్ చాలా పెద్ద ప్రదేశం. ఆ ప్రదేశంలో ఇలా వాడుకుంటే నష్టమే ఉండదు. తెలిసి తెలియక ఏదో మసిపూసి మారడికాయ చేసి ఈ యొక్క పథకాన్ని ఆపాలి అని చెప్పి చైనా డబ్బులు తీసుకుని దౌర్భాగ్యపు కాంగ్రెస్ పార్టీ నేతలు కోర్టులో వేయటం కాకుండా ఈ పరివారాన్ని నష్టం చేస్తున్నారు అని చెప్పేసి రకరకాల ఏజెన్సీస్ ఉంటే ఆ ఏజెన్సీస్కి వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకు? దేశం మీద ప్రేమ, దేశాన్ని తాకట్టు పెట్టే దొంగ వెధవలు వీళ్ళు. ఈ చైనా డబ్బులు తీసుకొని వారికి అనుకూలంగా చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమం. మరి ఇలాంటి పరిస్థితుల్లో రేపొద్దున కాంగ్రెస్ కనుక సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చిందనుకోండి, నేను అలా చెప్పి మోడీ కానీ బీజేపీ కానీ నేను కొమ్ము కాయటం లేదు. విధాన పరంగా సపోర్ట్ చేస్తానే తప్పించి ఎవరికి నేను చేయను ఏ సపోర్టు. నేను చెప్తున్నాను, ఇంతవరకు ఏ పొలిటికల్ పార్టీ నుంచి కప్పు టీగానే తాగలేదు. నేను టీలు రోజులు 10-15 తాగుతాను టీలు. కానీ ఆ 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి నేను నా మట్టుని కొనుక్కుని వెళ్ళి అక్కడ మీటింగ్కి వెళ్తాను తప్పించి వాళ్ళు ఇచ్చే ఆ దౌర్భాగ్యపు వాటికి నేను కక్కుర్తి పడను. నాకు అవసరం లేదు. నాకు ఎంత ఉంటే అంత గంజి ఉంటే గంజిలో నేను చక్కగా పచ్చిమిరకాయ నంచుకొని తినేవాడిని. చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాడిని. ఈ పాపిస్ట్ సొమ్ము కోసం వెంపలాడేవాడిని కాదు. మరి బీజేపీ మాత్రం ఎక్కడ ఏ విధానంలో చేసినా సరే దేశభక్తిలో మాత్రం శంకించలేమండి. ఆర్ఎస్ఎస్ని కానీ అలా అని చెప్పి ఆర్ఎస్ఎస్కి నాకు సంబంధం లేదు. అయినా సరే నేను అప్రిషియేట్ చేస్తాను. దేశానికి నిలబడే వ్యక్తులు 1966 యుద్ధం వచ్చినప్పుడు ఆ జవాన్ల దగ్గరికి వారికి కావాల్సిన భోజనాలు సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మాత్రమే వెళ్ళారు. కానీ ఒక కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ వెళ్ళినట్టు దాఖలాలు ఏమీ లేవు. అందుకని ఐ లవ్ దోస్ పీపుల్. దేశాన్ని కాపాడటంలో వారికి మించిన వాళ్ళు ఎవరు లేరు. కానీ దేశాన్ని నాశనం చేయడానికి, దేశాన్ని అమ్ముడుపోవడానికి కాంగ్రెస్ మించిన పార్టీ ఇంకోటి లేదు. కాబట్టి అందరూ ముక్తి కంఠంతో కావాల్సిన స్టేట్ వరకు వాళ్ళు పరిమితి చేయొచ్చే కానీ దేశానికి ఏలటానికి మాత్రం వారికి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి అధికారం ఇవ్వకూడదు. ప్లస్ వాళ్ళు చేసిన వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క దేశభక్తి కలిగిన భారతీయుడికి ఉంది. భుజస్కంధాలపై మన దేశాన్ని రక్షించుకోకపోతే రేపటి రోజున వాడు అక్కడ పాగా వేశాడంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎంత దారుణంగా ఉంటుంది. మళ్ళీ మన బానిసత్వంలోకి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఇలాంటి దౌర్భాగ్య పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా సరే తన విధానాన్ని మార్చుకొని చైనాతో ఉన్న ఎంఓయూని క్యాన్సిల్ చేసుకోవాలి. అప్పుడే ఆ పార్టీని నమ్మగలుగుతాం కొంతమేర. సరేనా? మరి ఇలాంటి విషయం మీరు షేర్ చేయకపోతే అది మీకు చాలా నష్టం, దేశానికి మరీ నష్టం. మరి రేపటి మీ తరానికి, మీ పిల్లలు, మీ మనవలకు మాత్రం మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది సుమా. షేర్ చేయండి, లైక్ చేయండి. నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గోడి గంటలు టీవీ 9. See you. Bye.